ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, 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 ఎక్కడికి వెళ్తున్నావు లక్ష్మి? నేను పెళ్లి జరుగుతున్నప్పుడు ఉంటే సహస్రమ్మ వాళ్ళకి ఇబ్బందిగా ఉందంటమ్మా. నేను కాసేపు అలా బయటికి వెళ్ళొస్తాను. అదేంటి లక్ష్మి, నువ్వుంటే మాత్రం ఏం చేస్తావు? వాళ్ళు అనటం నువ్వు వెళ్ళటం భలే ఉంది. రా లక్ష్మి. అమ్మా వద్దులేండమ్మా, నేను రాను. అలా అంటావేంటి లక్ష్మి? రా. లక్ష్మి బయటికి వెళ్ళింది. ఏమన్నా పిచ్చి పని చేయడానికి వెళ్ళిందా? ఏది ఇంకా రాలేదు. అమ్మ లక్ష్మిని ఆపిందో లేదో. ఏంటి బావా అంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు. అమ్మా నువ్వింకేం చెప్పకు. రా లక్ష్మి, లోపలికి వెళ్దాం. అది కాదమ్మా. రా. అత్తయ్య, అమ్మ వచ్చిందా? అవును, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ ముహూర్తం టైం అవుతుంటే ఆవిడ ఎక్కడ పెత్తనాలు చేస్తోంది? ఏ ఆగు, ఏ ఆగు, ఏ ఆగు, ఏ ఆగు. యమునా, నువ్వు దాన్ని అక్కడే వదిలేసి లోపలికి రా. ఏమైందో దినా? తనేం చేసింది? అమ్మా ఎందుకమ్మా లేనిపోని గొడవలు? నువ్వు అది ఏమైనా చెయ్యాలా? గజపాదాలు. మీరు ఇద్దరూ ఉంటే ఏ అరిష్టమో ఏ శనో పట్టుకుని పెళ్లి ఆగుతుందని బయటుండమంటే నువ్వు దాన్ని తీసుకొచ్చావా? అక్క ఏ నువ్వు ఆగు. దాన్ని అనగానే అక్క వదిన అంటూ వచ్చేస్తారు. పద్మాక్షి, శుభం అని పెళ్లి జరుగుతుంటే అలా అనడం దేనికి? తను కూడా ఒక మనిషే కదా. ఆ మనిషే. మనిషి పుట్టుక పుట్టిన శనిదేవతలు కొంతమంది ఉంటారు. నీకవన్నీ తెలియలేనా? మీకెందుకండి మధ్యలో? పద్మాక్షి, నువ్వురా, ఇక్కడ తంతు జరుగుతుంది కదా. రా అక్క. నేను ఇక్కడే ఉంటానులేమ్మా, మీరు ఈ పెళ్లి కానివ్వండి. అమ్మా రా.
బాబు ఇరువురు జీలకర్ర బెల్లం తీసుకోండి. బాబు ఈ జీలకర్ర బెల్లం తీసుకోండి. ఈ జీలకర్ర బెల్లం పెడితే దాదాపు సగం పెళ్ళి అయినట్లే. ఈ జీలకర్ర బెల్లం పెట్టేలోపే అందరికీ నిజం చెప్పాలి. బాబు ఈ జీలకర్ర బెల్లం అమ్మాయి తల మీద పెట్టండి. విహారీ, సహస్ర తల మీద జీలకర్ర బెల్లం పెట్టు. అమ్మా, అత్తయ్య, ముందా పని కాని విహారీ, తర్వాత మాతో మాట్లాడొచ్చు. అమ్మ లక్ష్మమ్మ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.